వాళ్ళ ఇదనేది. ఇప్పుడు ఇంకొక ఆర్థిక పరమైనటువంటి ఆసక్తికరమైన సబ్జెక్ట్ ఉంది, చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్, ఇది వ్యాలిడ్ సబ్జెక్టు. ఇప్పుడు వాళ్ళ సమస్య కూడా ఏంటంటే ఆర్థికాంశాలకు సంబంధించినటువంటి సమస్య. ఎందుకు ఉద్యోగులు ఇవాళ ఇంతమంది 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున ముందు ఫస్ట్ ఎఫెక్టెడ్ సెక్టార్ ఏదన్నట్టయితే ఎంప్లాయీస్ అనే చెప్పాలి. సో వాళ్ళ బాధలు ఏదో వాళ్ళు పడుతున్నారు, ఉద్యమ కార్యాచరణకి వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. అయితే అసలు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు కోరుకున్నట్టుగా 12 డిమాండ్స్ మనం డిస్కస్ చేసాం. ఈ ఐఆర్లు, పిఆర్సీలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా? అసలు ఆదాయం పరిస్థితి ఎలా ఉంది? చూస్తేనేమో ఆయన ఏమన్నారు, సంపద సృష్టిస్తానని కదా ఎన్నికల దీంట్లో చెప్పింది. ఆ సంపద సృష్టించడం సంగతి అలా ఉంచి అప్పుల కుప్పలు మాత్రం అది ఒక కొండ, అది రోజు రోజుకి కూడా వారానికి, నెల కూడా కాదు, వారానికి కూడా అప్పుల కుప్ప అలా పెరిగిపోతా ఉన్నటువంటి మంగళవారం అని చెప్తా ఉంటారు. అది పెరిగిపోతా ఉంది. ఇది ఇటీవల ఉన్నటువంటి కొన్ని ఆర్థిక గణాంకాలు చెప్తుంది ఏంటంటే, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత అప్పుల భారం ఏ చిన్న రాష్ట్రానికి కూడా లేదు, ఏ వెనుకబడిన రాష్ట్రానికి కూడా లేదు. అంత స్థాయిలో అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రం ఎప్పుడు ఈ అప్పుల ఊపి నుంచి గట్టెక్కుతుంది, ఎప్పుడు ప్రగతి దిశగా పరుగులు పెడుతుందో, అసలు ఆ అవకాశం ఉందా లేదా? లేదు అన్నట్లయితే ఒకవేళ ప్రభుత్వాలు మారినా కూడా ఈ అప్పుల ఊబిలో ఈదుకుంటూ వెళ్లాల్సిందే తప్ప దీంట్లోంచి బయటపడే పరిస్థితి ఉందా లేదా? ఇకనైనా దీనికి చెక్ పెట్టే పరిస్థితి ఉందంటే ఏమీ లేదు. ఇది అనంతంగానే కొనసాగిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26-27 ఆర్థిక సంవత్సరంలో చూసినట్టయితే ఎదురవుతున్న ఆదాయ వ్యయ అది అసమతౌల్యం, అంటే ఇన్బ్యాలెన్స్ ఎంత వేగంగా పెరుగుతుందంటే, ఒకవైపు ఏమో అమలు కాని హామీలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి. తర్వాత ఇది ప్రధానంగా 3 అంశాల చుట్టూనే ఈ వ్యవహారం అంతా కూడా తిరుగుతుందని చెప్తున్నారు. ఏంటి? ఒకవైపు ఏమో రెవెన్యూ బ్రహ్మాండంగా తీసుకొచ్చేస్తామని చెప్పని, తర్వాత ఈ ఫిజికల్ దీనికి సంబంధించి దానికి ఏదో 5 వేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు. మొదటి 4 నెలల్లో ఆర్థిక ఒత్తిడి చాలా బీభత్సంగా ఉందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్